హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎఫ్తో స్టార్ట్ అయ్యే 100 వర్డ్స్ విత్ ఎగ్జాంపుల్స్తో సహా ఈరోజు మనం నేర్చుకుందాం. ఫేస్ అంటే ముఖం. ఐ సా హ్యాపీనెస్ ఆన్ హర్ ఫేస్. ఆమె ముఖంలో ఆనందం కనిపించింది. ఫ్యాక్ట్ అంటే నిజం. దిస్ ఈజ్ ఏ ట్రూ ఫ్యాక్ట్. ఇది నిజమైన విషయం. ఫెయిల్ అంటే విఫలం కావడం. హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్. అతడి పరీక్షలో విఫలమయ్యాడు. ఫెయిర్ అంటే న్యాయం లేదా సరైనది. షీ మేడ్ ఏ ఫెయిర్ డిసిషన్. ఆమె న్యాయమైన నిర్ణయం తీసుకుంది. ఫాస్ట్ అంటే వేగంగా. ద ట్రైన్ ఈజ్ వెరీ ఫాస్ట్. ఆ రైలు చాలా వేగంగా వెళ్తుంది. ఫియర్ అంటే భయం. ఐ హ్యావ్ ఫియర్ ఆఫ్ డార్క్నెస్. నాకు చీకటి అంటే భయం. ఫీడ్ అంటే ఆహారం పెట్టడం. ప్లీజ్ ఫీడ్ ద బేబీ. దయచేసి బిడ్డకి ఆహారం పెట్టండి. ఫీల్ అంటే అనుభవించడం. ఐ ఫీల్ హ్యాపీ టుడే. ఈరోజు నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఫీల్డ్ అంటే పొలం లేదా రంగం. ద ఫార్మర్ వర్క్స్ ఇన్ ద ఫీల్డ్. రైతు పొలంలో పనిచేస్తున్నాడు. ఫైట్ అంటే పోరాటం. దే డిడ్ నాట్ ఫైట్ ఎస్టర్డే. వారు నిన్న గొడవ పడలేదు. ఫైండ్ కనుగొనడం. ఐ ఫౌండ్ మై లాస్ట్ ఫోన్. నా పోయిన ఫోన్ నాకు దొరికింది. ఫైన్ బాగుంది. ఐ ఆమ్ ఫైన్ నౌ. నేను ఇప్పుడు బాగున్నాను. ఫినిష్ ముగించడం. ప్లీజ్ ఫినిష్ అవర్ వర్క్. దయచేసి నీ పని పూర్తి చేయి. ఫైర్ అగ్ని. ఫైర్ ఈజ్ డేంజరస్. అగ్ని ప్రమాదకరం. ఫర్మ్ స్థిరంగా. హీ ఈజ్ ఫర్మ్ ఇన్ హిస్ డెసిషన్. అతడు తన నిర్ణయంలో స్థిరంగా ఉన్నాడు. ఫస్ట్ అంటే మొదటి. షీ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఆమెకి మొదటి ర్యాంక్ వచ్చింది. ఫిక్స్ అంటే సరిచేయడం. ఫిక్స్ దిస్ ప్రాబ్లం క్విక్లీ. ఈ సమస్యని త్వరగా సరిచేయి. ఫ్లాట్ అంటే ఒక ఫ్లాట్లో ఉండడం లేదా ఒక ఉపరితలం సమానంగా ఉండడం. ఐ లివ్ ఇన్ ఏ ఫ్లాట్. నేను ఒక ఫ్లాట్లో ఉంటాను. ఫ్లో అంటే ప్రవహించడం. వాటర్ ఫ్లోస్ ఇన్ ద రివర్. నదిలో నీరు ప్రవహిస్తుంది. ఫ్లై అంటే ఎగరడం. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. పక్షులు ఆకాశంలో ఎగురుతాయి. ఫోకస్ అంటే దృష్టి పెట్టడం. ఫోకస్ ఆన్ అవర్ స్టడీస్. నీ చదువుపై దృష్టి పెట్టు. ఫాలో అంటే అనుసరించడం. ఫాలో ద రూల్స్. నియమాలను అనుసరించండి. ఫుడ్ అంటే ఆహారం. హెల్తీ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యం. ఫోర్స్ అంటే బలవంతం. డూ నాట్ యూజ్ ఫోర్స్. బలవంతంగా ఉపయోగించొద్దు. ఫర్గెట్ అంటే మర్చిపోవడం. డోంట్ ఫర్గెట్ మై వర్డ్స్. నా మాటలు మర్చిపోవద్దు. ఫర్గివ్ అంటే క్షమించడం. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించండి. ఫామ్ అంటే ఆకారం. ఫిల్ దిస్ ఫామ్. ఈ ఫారం నింపండి. ఫార్వర్డ్ అంటే ముందుకు. ఫార్వర్డ్ ద మెసేజ్. ఈ మెసేజ్ ముందుకు పంపండి. ఫ్రేమ్ అంటే చిత్రం. దిస్ ఫోటో ఫ్రేమ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ ఫోటో చిత్రం అందంగా ఉంది. ఫ్రీ అంటే ఉచితం. దిస్ సర్వీస్ ఈజ్ ఫ్రీ. ఈ సేవ ఉచితం. ఫ్రెష్ అంటే తాజా. ఐ లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్. నాకు తాజా పండ్లు అంటే ఇష్టం. ఫ్రెండ్ అంటే స్నేహితుడు. హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అతడు నా మంచి స్నేహితుడు. ఫ్రంట్ అంటే ముందు భాగం. స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. ఇంటి ముందు నిలబడు. ఫుల్ అంటే నిండుగా. ద బాటిల్ ఈజ్ ఫుల్. ద బాటిల్ నిండుగా ఉంది. ఫన్ అంటే ఆనందం. ద ట్రిప్ వాజ్ ఫన్. ఆ ప్రయాణం సరదాగా ఉంది. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. థింక్ అబౌట్ అవర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. ఫేమస్ అంటే ప్రసిద్ధి. హీ ఈజ్ ఏ ఫేమస్ యాక్టర్. అతడు ప్రసిద్ధి చెందిన నటుడు. ఫ్యాన్సీ అంటే ఆకర్షణీయమైన. షీ లైక్స్ ఫ్యాన్సీ డ్రెస్సెస్. ఆమెకు ఫ్యాన్సీ డ్రెస్సులు అంటే ఇష్టం. ఫీచర్ అంటే లక్షణం. దిస్ ఫోన్ హ్యాజ్ గుడ్ ఫీచర్స్. ఈ ఫోన్లో మంచి ఫీచర్స్ ఉన్నాయి. స్పీడ్ బ్యాక్ అంటే స్పందన. గివ్ అవర్ స్పీడ్ బ్యాక్. మీ స్పందన ఇవ్వండి. ఫ్లెక్సిబుల్ అనువైన. బీ ఫ్లెక్సిబుల్ ఇన్ లైఫ్. జీవితంలో అనువుగా ఉండాలి. ఫ్లూయెంట్ ధారాళంగా మాట్లాడే. షీ స్పీక్స్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడుతుంది. ఫ్రీడమ్ స్వేచ్ఛ. ఎవ్రీవన్ వాంట్స్ ఫ్రీడమ్. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలి. ఫ్రెండ్లీ స్నేహపూర్వకమైన. హీ ఈజ్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్. అతడు అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడు. ఫ్రస్ట్రేటెడ్ నిరాశ చెందిన. హీ ఫీల్స్ ఫ్రస్ట్రేటెడ్. అతడు నిరాశగా ఉన్నట్టున్నాడు. ఫ్యాబ్రిక్ అంటే వస్త్రం. దిస్ ఫ్యాబ్రిక్ ఈజ్ సాఫ్ట్. ఈ వస్త్రం మృదువుగా ఉంది. ఫెసిలిటీ అంటే సౌకర్యం. ద హోటల్ హ్యాస్ గుడ్ ఫెసిలిటీస్. ఆ హోటల్లో మంచి సౌకర్యాలు ఉన్నాయి. ఫ్యాక్టర్ అంటే కారణం. మనీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. డబ్బు ఒక ముఖ్యమైన కారణం. ఫెయిల్యూర్ అంటే అపజయం. ఫెయిల్యూర్ టీచర్స్ లెసన్స్. అపజయాలు పాఠాలు నేర్పుతాయి. ఫేవర్ అంటే ఉపకారం. ప్లీజ్ డూ మీ ఏ ఫేవర్. దయచేసి నాకు ఒక ఉపకారం చేయండి. ఫ్యాసినేట్ అంటే ఆకర్షించడం. దిస్ మూవీ విల్ ఫ్యాసినేట్ యూ. ఈ సినిమా నిన్ను ఆకర్షిస్తుంది. ఫెటిగ్యూ అంటే అలసట.
హీ ఫెల్ట్ ఫెటిగ్యూ ఆఫ్టర్ వర్క్. పని తర్వాత అతనికి అలసట వచ్చింది. ఫ్లోరిస్ అంటే వికసించడం. హీజ్ బిజినెస్ బిగాన్ టు ఫ్లోరిస్. అతని వ్యాపారం వికసించడం మొదలయ్యింది. ఫోర్కాస్ట్ అంటే అంచనా. ద వెదర్ ఫోర్కాస్ట్ ఈజ్ బ్యాడ్. వాతావరణ అంచనా బాలేదు. ఫిట్నెస్ అంటే ఆరోగ్యం. ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్. ఆరోగ్యానికి ఫిట్నెస్ అనేది ముఖ్యం. ఫౌండేషన్ పునాది. ద బిల్డింగ్ హ్యాజ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్. భవనానికి బలమైన పునాది ఉంది. ఫ్రేమ్వర్క్ నిర్మాణ రూపకల్పన. వీ నీడ్ ఏ క్లియర్ ఫ్రేమ్వర్క్. మనకి స్పష్టమైన రూపురేఖ అవసరం. ఫ్రీక్వెన్సీ తరచుదనం. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాసెస్ ఇంక్రీజ్డ్. తరగతుల తరచుదనం పెరిగింది. ఫంక్షన్ అంటే పని లేదా కార్యక్రమం. ద ఫంక్షన్ వాజ్ గ్రాండ్. ఆ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఫండమెంటల్ మౌలికమైన. దీస్ ఆర్ ఫండమెంటల్ రూల్స్. ఇవి మౌలికమైన నియమాలు. ఫిజిబుల్ సాధ్యమైన. దిస్ ప్లాన్ ఈజ్ ఫిజిబుల్. ఈ ప్రణాళిక సాధ్యమైనది. ఫియర్స్ తీవ్రమైన. దిస్ ఈజ్ ఏ ఫియర్స్ కాంపిటీషన్. తీవ్రమైన పోటీ ఉంది. ఫిల్టర్ వడపోత. ఫిల్టర్ ద వాటర్ బిఫోర్ డ్రింకింగ్. తాగే ముందు నీటిని వడపోసుకోండి. ఫ్లాగ్షిప్ ప్రధానమైన. దిస్ ఈజ్ ద కంపెనీస్ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్. ఇది కంపెనీ ప్రధాన ఉత్పత్తి. ఫ్లాలెస్ లోపం లేని. షీ గివ్ ఏ ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్. ఆమె లోపం లేని ప్రదర్శన ఇచ్చింది. ఫాలోవర్ అనుసరించేవాడు. హీ హ్యాజ్ మెనీ ఫాలోవర్స్. అతనికి చాలామంది అనుసరులు ఉన్నారు. ఫార్మేషన్ ఏర్పాటు. టీమ్ ఫార్మేషన్ ఈజ్ కంప్లీట్. జట్టు ఏర్పాటు పూర్తయింది. ఫార్చ్యూన్ అదృష్టం. ఫార్చ్యూన్ ఫేవరేటెడ్ హిమ్. అతనికి అదృష్టం అనుకూలంగా ఉంది. ఫ్రాగ్మెంట్ భాగం. ద గ్లాస్ బ్రోకెన్ ఇంటూ ఫ్రాగ్మెంట్. గాజు ముక్కలుగా పగిలింది. ఫ్రిక్షన్ ఘర్షణ. ఫ్రిక్షన్ కేజెస్ హీట్. ఘర్షణ వల్ల వేడి వస్తుంది. ఫ్రంటియర్ సరిహద్దు. హీ లివ్స్ నియర్ ద ఫ్రంటియర్. అతడు సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఫుల్ఫిల్ నెరవేర్చడం. హీ ఫుల్ఫిల్డ్ హీస్ ప్రామిస్. అతడు తన వాగ్దానం నెరవేర్చాడు. ఫ్యాక్చువల్ నిజమైన. ద రిపోర్ట్ ఈజ్ ఫ్యాక్చువల్. ఆ నివేదిక నిజాలపై ఆధారపడి ఉంది. ఫెమిలియర్ పరిచయమైన. దిస్ ప్లేస్ లుక్స్ ఫెమిలియర్. ఈ ప్రదేశం పరిచయంగా అనిపిస్తుంది. ఫ్యాసినేషన్ ఆకర్షణ. ఐ హ్యావ్ ఫ్యాసినేషన్ ఫర్ ఆర్ట్. నాకు కళలపై ఆకర్షణ ఉంది. ఫిడిలిటీ విశ్వసనీయత. ఫిడిలిటీ బిల్డ్స్ ట్రస్ట్. నమ్మకత్వం విశ్వాసాన్ని పెంచుతుంది. ఫైనైట్ పరిమితమైన. హ్యూమన్ లైఫ్ ఈజ్ ఫైనైట్. మానవ జీవితం పరిమితమైనది. ఫ్లక్చుయేట్ మారుతూ ఉండడం. ప్రైజెస్ ఫ్లక్చుయేట్ డైలీ. ధరలు రోజు మారుతూ ఉంటాయి. ఫోర్సైట్ ముందస్తు ఆలోచనలు. హీ ప్లాన్డ్ విత్ ఫోర్సైట్. అతడు ముందస్తు ఆలోచనతో ప్రణాళిక వేస్తాడు. ఫ్రాగ్జైల్ సులభంగా పగిలే. దిస్ గ్లాస్ ఈజ్ ఫ్రాగ్జైల్. ఈ గ్లాసు సులభంగా పగిలేలా ఉంది. ఫ్రాంటిక్ గందరగోళం. షీ మేడ్ ఏ ఫ్రాంటిక్ కాల్. ఆమె గందరగోళంగా ఫోన్ చేసింది. ఫ్రీలాన్స్ స్వతంత్రంగా పనిచేయడం. హీ వర్క్స్ ఏ ఫ్రీలాన్స్ డిజైనర్. అతను ఫ్రీలాన్స్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. ఫుల్ఫిల్మెంట్ తృప్తి. హెల్పింగ్ అదర్స్ గివ్స్ ఫుల్ఫిల్మెంట్. ఇతరులకు సహాయం చేయడం తృప్తినిస్తుంది. ఫార్ములేట్ రూపకల్పన చేయడం. దే ఫార్ములేటెడ్ ఏ న్యూ ప్లాన్. వారు కొత్త ప్రణాళిక రూపొందించారు. ఫార్టిఫై బలపరచడం. ద ఫుడ్ ఈజ్ ఫార్టిఫైడ్ విత్ విటమిన్స్. ఆ ఆహారం విటమిన్లతో బలపరచబడింది. ఫ్రాగ్మెంటెడ్ విడిపోయిన. ద స్టోరీ ఈజ్ ఫ్రాగ్మెంటెడ్. కథ విడివిడిగా ఉంది. ఫ్యూచరిస్టిక్ భవిష్యత్తుకు సంబంధించిన. ద సిటీ యాజ్ ఏ ఫ్యూచరిస్టిక్ డిజైన్. ఆ నగరానికి భవిష్యత్తు శైలిలో డిజైన్ ఉంది. ఫోర్కాస్టెడ్ అంచనా వేసిన. రైన్ వాజ్ ఫోర్కాస్టెడ్ టుడే. ఈరోజు వర్షం ఉంటుందని అంచనా వేశారు. ఫ్లోర్సింగ్ వికసిస్తున్న. టౌన్ ఈజ్ ఫ్లోర్సింగ్. ఆ పట్టణం అభివృద్ధి చెందుతుంది. ఫార్మడబుల్ భయంకరమైన. ఈ హ్యాజ్ ఏ ఫార్మడబుల్ ఆపోనెంట్. అతను భయంకరమైన ప్రత్యర్థి. ఫ్రాక్షన్ భాగం. ఈ ఏట ఫ్రాక్షన్ ఆఫ్ ద కేక్. అతను కేక్లో ఒక భాగం తింటున్నాడు. ఫిల్టర్ వడపోసిన. ఐ డ్రింక్ ఫిల్టర్డ్ వాటర్. నేను వడపోసిన నీరు త్రాగాను. ఫ్యాసినేటింగ్ ఆకర్షణీయమైన. దిస్ బుక్ ఈజ్ ఏ ఫ్యాసినేటింగ్. ఈ పుస్తకం చాలా ఆకర్షణీయంగా ఉంది. ఫ్యూడ్ వైరం. ద ఫ్యామిలీస్ వేర్ ఇన్ ఏ ఫ్యూడ్. ఆ కుటుంబాల మధ్య వైరం ఉంది. ఫినిషర్ ముగించేవాడు. ఈ హీజ్ ఏ గుడ్ ఫినిషర్ ఇన్ ద టీమ్. జట్లో అతడు మంచి ముగింపునిచ్చేవాడు. ఫ్లెక్సిబిలిటీ అనువుగా లేదా అనుపుదనం. ఫ్లెక్సిబిలిటీ హెల్ప్స్ సక్సెస్. అనుపుదనం విజయానికి సహాయపడుతుంది. ఫ్రెండ్లీనెస్ స్నేహపూర్వకత. హెర్ ఫ్రెండ్లీనెస్ ఇంప్రెస్డ్ మీ. ఆమె స్నేహపూర్వకత నన్ను ఆకట్టుకుంది. ఫియర్లెస్ భయం లేని. హీ హీజ్ ఏ ఫియర్లెస్ సోల్జర్. అతను భయం లేని సైనికుడు. ఫెయిత్ఫుల్ నమ్మకమైన. హీ హీజ్ ఏ ఫెయిత్ఫుల్ టు హిజ్ వర్క్. అతను తన పనికి నమ్మకంగా ఉంటాడు. ఫ్లోరిస్మెంట్ అభివృద్ధి. ఎడ్యుకేషన్ లీడ్స్ ద ఫ్లోరిస్మెంట్. విద్య అభివృద్ధికి దారితీస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మన వీడియోలో వర్డ్స్ అండ్ మీనింగ్స్ ఓన్లీ ఇవ్వాలా, లేదంటే ఇలా ఎగ్జాంపుల్స్ కూడా విత్ స్క్రీన్ పెన్ కూడా ఇవ్వాలా? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.